సావిత్రి గారి అభిమానుల ధాటి మేము తట్టుకోలేకపోతాం. మార్కెట్లో అసలు డిమాండ్ ఆ ఫాలోయింగ్ ఇస్తే పిచ్చెక్కిపోతుంది అనమాట. అన్న మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు, మహానటి 3 ఎప్పుడు అని అంటున్నారు. అసలు అంటే పాపం ప్రతిసారి ఏం మాట్లాడతాం ఆవిడ గురించి కూడా. పాపం ఆవిడ కూడా ఏదో రాజకీయాల్లో మతాన్ని ఉపయోగించుకొని వచ్చేద్దామని చెప్పి ఆవిడ యాక్టింగ్ ఆవిడ చేస్తున్నారు. ఆవిడ గురించి ఏం మాట్లాడదాం అని అనుకుంటున్న టైంలో ఒక అద్భుతమైన వీడియో బయటకు వచ్చింది. మీరు కూడా చూసి మీ గుండెని 1000 వ్రక్కలు చేసుకోండి, చూడండి. ఏంటండి మహానటన? కాదండి, ఇప్పుడు ఫ్లైట్లో వేలు పెట్టి టికెట్ కొనుక్కుంటేటప్పుడే వాళ్ళు కాంప్లిమెంటరీగానో లేకపోతే మీల్స్కి వాటర్ బాటిల్కి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. జస్ట్ ఇన్ కేస్ మ్యాక్సిమం అన్ని ఎయిర్లైన్స్ ప్రొవైడ్ చేస్తాయి వాటర్ బాటిల్. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ప్రొవైడ్ చేయకపోతే అడిగితే ఇస్తారండి. సావిత్రి గారు అడిగితే వాటర్ బాటిల్ ఇస్తారు. అదేదో అంటే ఒక వీడియోలో పిల్లోడు చెప్తాడు, అనగనగా ఒక నిరుపేద మహారాజు అంటాడు చూసారా, అట్లాగా వేలు పెట్టి ఫ్లైట్లో వెళుతున్న వాళ్ళకి అదేదో ఎడారిలో నీళ్ళ కోసం అలమటిస్తున్న వ్యక్తులకు మీరు వాటర్ బాటిల్లు పంచుతున్నట్టు మీ ఓవర్ యాక్షన్ ఉందో చూసారా. ఇది ఇందుకు మిమ్మల్ని మహానటితో పోల్చింది. ఎందుకే ఇప్పుడు ఇంకొక బయట చూడండి. ఈ బయట తీసిన తర్వాత మీరు చచ్చిపోతే నాకైతే సంబంధం లేదు, చూడండి. నేను స్వాతంత్రం ముందు పుట్టాల్సిందని భగత్ సింగ్ లాగా నన్ను ఊరేసేసి ఉండేవాళ్ళు. నాకు తెలిసి నాకున్న పోరాటం మనస్తత్వాన్ని. ఏమో అప్పుడు పుట్టకుండా భగవంతుడు ఇప్పుడు పుట్టించాడో లేదా అప్పుడు ఏదైనా జన్మ వచ్చి అప్పుడు ఊరేయించుకున్నారు. అప్పుడు వాళ్ళు మీరు పని చేయండి సావిత్రి గారు, మీరు మా మీద పగ ఉందనుకోండి, మీరేం చేస్తారంటే మమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి మా చేతులు కాళ్ళు అన్నీ కట్టేసి, ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్లో మీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు సార్, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒక కంపైల్ చేసి ఒక వీడియో కింద పెట్టి దాంతోపాటు ఒక అదేదో వెరైటీగా అంటారు సార్, అట్లా ఆ మ్యూజిక్ అన్నీ కూడా కలిపి ఒక కంపైలేషన్గా ఒక వీడియో చేసి మా చేతులు కాళ్ళు కట్టేసి మమ్మల్ని మాకు అవి చూపించేసి మా మీద మీకున్న పగ మొత్తం తీర్చేసుకోండి. అప్పటికీ మీకు పగ తీరకపోతే, జస్ట్ ఇన్ కేసు ఒకవేళ తీరకపోతే మీరేం చేస్తారంటే ఒక కత్తి తీసుకొని కస పొడిచేయండి మమ్మల్ని. ఏంటండి అరాచకం? మీకు భగత్ సింగ్కి పోలికేంటి అసలు? అంటే మీ స్థాయి వేరు కదా, మీ స్థాయి మీ రేంజ్ మీది వేరు కదా. భగత్ సింగ్దే ఉందండి పాపం, ఏదో నాస్తికుడు, స్వాతంత్ర సమరయోధుడు, వాటి కోసం ఏదో దేశం కోసం ఏదో ప్రాణాలు అర్పించాడు. చిన్న జీవితాలు ఉండాలి, వాళ్ళతో ఎందుకు మీకు పోటీ? మీ బ్యాచ్ వేరే ఉంటుందండి, మీ తెగ వేరే ఉంటుంది. మీరు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ఇది కాదండి, ఇది కాదు మీ తెగ. మీరు ఎవరిది అనుకున్నారు? ఆడెవడో ఐ బెగ్ యువర్ పార్డన్ అని చెప్పని ఏదో బెగ్ చేస్తూ ఉండేవాడు, అడుక్కుండేవాడు ఎవడాడు బ్రిటిషర్స్ని. ఆడి పేరు కూడా గుర్తు రావట్లేదు. ఈ మధ్య అడిగి వీరని కూడా తగిలిచ్చినట్టున్నారు, సావర్కర్. అదండి మీ తెగ, సవర్కర్ తెగ. అంటే ఎందుకు సవర్కర్ అనేది కూడా నేను చెప్తాను. మీ తెగ సవర్కర్ తెగ అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలందరూ ఆపదలో ఉన్నప్పుడు స్వాతంత్ర సమరయోధులుగా లేకపోతే అందరూ కూడా స్వాతంత్రం కోసం పోరాడుతున్న టైంలో జైల్లో కూర్చొని సార్ మీరు నాకు అవకాశం ఇస్తే నేను బయటకు వచ్చి మీకు సేవ చేసుకుంటాను సార్ అని చెప్పి బతికిలాగాడు చూసారా. అంటే బాటా కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ అంట మనోడు, అదేదో నాగటంలో బూట్లు నాగటంలో. సరే దాని గురించి ఎందుకు కానీ మనకి వాళ్ళు మీ తెగ. ఈ సవర్కర్ భగత్ సింగ్ పాపం భగత్ సింగ్ మీరు అసలు ఆ భ్రమంలో కూడా ఉండొద్దు. మీరు ఈ సవర్కర్కి మీకెందుకు పోల్చానో కూడా చెప్పనా. ఎందుకంటే ప్రజలందరూ ఆపదలో ఉన్నప్పుడు ఏంటి మీ బలం ఉపయోగించుకొని, అంటే మీకున్న సిస్టమ్ ఉపయోగించుకొని లక్షలు ఛార్జ్ చేసేసి ప్రజల రక్తాన్ని డబ్బుల రూపంలో జలక పీల్చినట్టు పీల్చారు చూసారా. ఏంటి అదనమాట మీ తెగ. అంటే సవర్కర్ ఆ బ్యాచ్ మీరు. సో మీరు భగత్ సింగ్ చిన్న ప్రాణాలు